శాసనసభ నుండి జగదీష్ రెడ్డి సస్పెన్షన్ పై దళిత సంఘాలు మండిపడ్డాయి. జగదీష్ రెడ్డి దళిత పక్షపాతి అని సూర్యాపేట జిల్లా దళిత సంఘాల నాయకులు కొనియాడారు. కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలపై ప్రశ్నిస్తున్న ప్రజా గొంతును జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయటం సరికాదన్నారు. రాజకీయాలకు అతీతంగా వాస్తవాలు పరిశీలించి సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ప్రజల పక్షపాతిగా నిలబడ్డ జగదీష్ రెడ్డి గారిని దళితులకు వ్యతిరేకంగా సిగ్గుచేటైన అంశం. ఇలా చరిత్ర ఇలా దళిత మహిళను పెట్టి బ్రహ్మాండంగా సూర్యాపేట పట్టణాన్ని పరిపాలన చేయించిన వ్యక్తి జగదీష్ రెడ్డి గారు. ఇంతమంది మా దళిత సోదరుమణులందరం ఇక్కడ కూర్చున్నాం. ఇలా మా దళిత సోదరుమణి కూడా ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా సర్పంచులం, ఎంపీడీసీలం, జడ్పీడీసీలం, అదేవిధంగా ఎంపీపీలు గౌరవప్రదమైన పదవులో ఉండి ఈ సందర్భంలో వచ్చి మేము జగదీష్ రెడ్డి గారికి ఇలా దళితులుగా మేము మద్దతు ఇస్తున్నామంటే ఎస్, దళితుల పక్షపాతి, దళితుల కోసం పనిచేసే నాయకుడు, దళితుల యొక్క ప్రయోజనాల కోసం పనిచేసే నాయకుడు జగదీష్ రెడ్డి గారు. కాబట్టి మేము బ్రహ్మాండంగా జగదీష్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నాం. జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేస్తాం. జగదీష్ రెడ్డి గారి గురించి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గాని, మంత్రులు గాని ఎవరైనా మాట్లాడినా సూర్యాపేట ప్రజలు మిమ్మల్ని క్షమించరు, ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు క్షమించరు. తక్షణమే జగదీష్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పి సస్పెన్షన్ వెత్తేసి తిరిగి అసెంబ్లీలోకి తీసుకెళ్లాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎండగడతారు అని చెప్పేసి ఈ చర్యలు కూనుకుంటున్నటువంటి విషయాన్ని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మొన్న మళ్ళీ ఉన్న రైతాంగం, కాన్స్టిట్యూన్సీ రైతాంగం అంతా గగ్గోలు పెడతా ఉంటే చివరి ప్రాంతమైనటువంటి పెద్దపాడు మండలానికి జగదీష్ రెడ్డి గారు వచ్చి ప్రజలతో రైతాంగంతో మాట్లాడుతుంటే రైతాంగం బాధలు, కష్టాలు, వాళ్ళ కన్నీళ్లను చూసి చలించిపోయినటువంటి జగదీష్ రెడ్డి గారు కట్టతడి పెట్టి ఈ విషయాలన్నింటి కూడా అసెంబ్లీలో చర్చ చేస్తాం, మీకు న్యాయం జరిగే పద్ధతిలో కొట్లాడతామని చెప్పేసి చెప్పి రావడం జరిగింది. అది చూసినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి భయం జొరబడి ఈ అసెంబ్లీలో జగదీష్ రెడ్డి గారు ఉంటే ఈ సమస్యలన్నీ ప్రస్తావన తీసుకొస్తాడు, వీటి మీద కొట్లాడతారని చెప్పేసి ఒక అబద్ధ ప్రచారాన్ని క్రియేట్ చేసి దళితుల స్పీకర్ని అవమానపరిచిండు, అగౌరవంగా మాట్లాడని చెప్పేసి ఒక అబద్ధ ప్రచారానికి నాంది పలికినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారు ప్రజలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గుమ్మడికాయ దొంగవారంటే భుజాలు ధరుకున్న రీతిగా ఉన్నది మీ ప్రభుత్వ పరిపాలన. ఎందుకంటే మీ డొల్లతనం బయటపడ్డది. ప్రజల పక్షాన, ప్రజా సమస్యల పట్ల జగదీష్ రెడ్డి గారు నిలదీస్తారన్న ఉద్దేశంతోనే ముందు జాగ్రత్తగా మీరు అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. ప్రజల పక్షాన పోరాటం చేస్తుంటే కూడా వారిని సస్పెండ్ చేయడం మేము ఒక దళితుల తరఫున మేము జగదీష్ రెడ్డి గారిని మేము నిజంగా ఎంకరేజ్ చేస్తున్నాం. మీరు శాసనసభలో మా పక్షాన, దళిత పక్షాన, రైతుల పక్షాన, విద్యార్థి నిరుద్యోగ పక్షాన, మహిళా మహిళల పక్షాన మీరు పోరాటం చేయండి. మీరు దళిత పక్షపాతి, మీరు ఎలాంటి దళితులకు వ్యతిరేకం కాదు. మీరు ఏమైనా స్పీకర్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వం మిమ్మల్ని నిందిస్తుందో తప్ప మీరు ఎలాంటి తప్పు చేయలేదు. మీరు ఒక వకాలతు, మీరు ఒక వకీలు. ఒక తెలంగాణ ప్రభుత్వంలో కూడా మిమ్మల్ని ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటారు. నిజంగా ఒక వక్త జగదీష్ రెడ్డి గారు ఏనాడు కూడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించడు. అది జగమెరిగిన సత్యం. దీన్ని మేము పూర్తిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇమీడియట్లీ బడ్జెట్ సమావేశాలలో జగదీష్ రెడ్డి గారిని మళ్ళీ యథావిధిగా అసెంబ్లీకి తీసుకోవాలని మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.